కాసేపట్లో కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కేసులపల్లిలో శంకరగుప్తం మేజర్ డ్రైనేజీ మూలంగా కొబ్బరి తోటలు దెబ్బతినడంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. దెబ్బతిన్న కొబ్బరి తోటల్ని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. బాధిత రైతులతో కొబ్బరి తోటలు దెబ్బతినడానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం రాజోల్లోని శివకోడికి చేరుకుని ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించనున్నారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు. శ్రీనివాస్, అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో శంకరగుప్తం డ్రైన్ వల్ల 2000 ఎకరాల్లో మొత్తం 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయి, సముద్రపు నీరు కలవడం వల్ల అని ఏబిఎన్లో అనేక కథనాలు ప్రసారం చేయడం జరిగింది. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయారని ఏబిఎన్లో ప్రసారం చేసిన కథనాలపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే నిమ్మల రామానాయుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి శంకరగుప్తం డ్రైన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాము, శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించడం జరిగింది. 20.62 కోట్లు కూడా ఇప్పటికే ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఏబిఎన్లో వచ్చిన కథనాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. తానే స్వయంగా ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడతాను, శంకరగుప్తం డ్రైన్ను పరిశీలిస్తాను, అక్కడ ఇబ్బంది ఏంటో తెలుసుకొని రైతులకు న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని కేసనపల్లికి వస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. శంకరగుప్తం డ్రైన్ ఇది. ఈ డ్రైన్ లోని సముద్రపు నీరు, బ్యాక్ వాటర్, ఉప్పు నీరు వచ్చి కొబ్బరి తోటల్లోకి కలవడం వల్ల కొబ్బరి తోటల్లో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదంతా కూడా శంకరగుప్తం డ్రైన్. ఈ డ్రైన్ కి ఇప్పుడు ఈ డ్రైన్ వల్ల సమస్య ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం దగ్గరే మరికొద్ది సేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ శంకరగుప్తం డ్రైన్ ను కూడా చూస్తారు. సముద్రపు నీరు, ఉప్పు నీరు బ్యాక్ వాటర్ రూపంలో ఎలా వస్తుంది అనేది నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నుంచే ఈ శంకరగుప్తం డ్రైన్ కూడా పరిశీలిస్తారు. మన విజువల్స్ లో చూడవచ్చు. కొబ్బరి చెట్లు, చనిపోయిన కొబ్బరి చెట్లు కూడా మన విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం 2000 ఎకరాల్లో, అంటే శంకరగుప్తం డ్రైన్ ఉప్పు నీరు కలవటం వల్ల 2000 మొత్తం 12 గ్రామాల్లో 2000 ఎకరాల్లో కొబ్బరి చెట్లు చనిపోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇదే పరిస్థితిలో మొత్తం 12 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏకంగా 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయి. సుమారుగా 600 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంటే ప్రస్తుతం ఈ డ్రైన్కి సంబంధించి అంటే డ్రెడ్జింగ్ చేయాలి. అదేవిధంగా డ్రైన్ ఉంది మనకి ఇరువైపులా కూడా, 2 వైపులా కూడా ఏటుగట్లు కట్టాలి. 2 వైపులా ఏటుగట్లు కట్టి దీనికి సంబంధించిన డ్రెడ్జింగ్ చేస్తే కనుక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించి 20.62 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ డ్రైన్కి ఇరువైపులా ఏటుగట్టు కట్టడం వల్ల ఉప్పు నీరు ప్రస్తుతం కొబ్బరి తోటల్లోకి వెళ్ళదు. దీనివల్ల కొబ్బరి తోటలో చనిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే దీనికి సంబంధించి జలవనరుల శాఖ మంత్రి కూడా వచ్చి రైతులతో మాట్లాడారు. రైతులను పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. మరో పక్క చూస్తే కనుక వైసీపీ 5 ఏళ్ల పాలనలో కూడా ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ శంకరగుప్తం డ్రైన్ కి సంబంధించి ఎన్ని ఏబిఎన్ లో అనేక కథనాలు ప్రసారం చేసినా సరే అప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే 20 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఉన్న ప్రాంతం నుంచి శంకరగుప్తం డ్రైన్ చూసి అదేవిధంగా రైతులతో మాట్లాడతారు. వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఇక్కడ కోనసీమ రైతులు, ముఖ్యంగా కేసనపల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది శ్రీనివాస్, ఈరోజు కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.